Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో టుడే మనము డే 3 యొక్క తెలుగు ఆన్సర్ రైటింగ్ చూద్దామండి. డే 3 తెలుగులో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జియోగ్రఫీ మీద చెప్తున్నానండి. సో క్వశ్చన్ అయితే నేను రెండో లాంగ్వేజ్లో ఇచ్చాను. ఎక్స్ప్లెయిన్ ద మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ అన్నారు. సో తెలుగులో క్వశ్చన్ ఏమొస్తుంది? భారతదేశం యొక్క భౌతిక విభజన మరియు ప్రాముఖ్యతను వివరించమని అన్నారు. సో నేను కొంచెం మీకు డీటెయిల్గా ఆన్సర్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకి డీటెయిల్ ఆన్సర్ ఉంటే మనం ఫైనల్లో మళ్ళీ కొంచెమే రాస్తాం ఎలాగైనా. బట్ మీకు యూజ్ అవుతుంది ఎన్ని మార్క్స్కి ఇచ్చినా. ఈవెన్ యూపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఇది ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? యూపీఎస్సీ అండ్ టీఎస్ అండ్ ఏపీపీఎస్సీ ఎవరికైనా కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మరి ఇంట్రడక్షన్ ఎలా రాయాలి చూడండి. భారతదేశం ఒక ఉపఖండం అండ్ ద్వీపకల్ప దేశం అయితే భారతదేశం యొక్క భౌగోళిక నైసర్గిక స్వరూపం అనేది 6 భౌగోళిక విభాగాలుగా వర్గీకరించబడింది. అంటే మనకి 6 parts గా ఉంది అని మనం చెప్తున్నాం. ఇందులో ప్రతి విభాగము ఎవ్రీ పార్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ప్రత్యేకమైనదిగా మనం చెప్తాం. మరి అవేంటి అనేది మనం ఇక్కడ రాసుకుందాము. భారతదేశం యొక్క చూడండి స్వరూపాలు తీసుకుంటే హిమాలయాలు మనకి ఇంపార్టెంట్, తర్వాత తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, ఉత్తర మైదానాలు, మన ద్వీప సముదాయాలు అంటాము, అండ్ ఎడారి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో తీసుకుంటే చూడండి, ఇప్పుడు మన కేంద్ర యొక్క గణాంక సంస్థ ప్రకారం 329 మిలియన్ చదరపు కిలోమీటర్లు అనేది విస్తీర్ణం ఉంది. అండ్ భారతదేశ భూభాగంలో పర్వతాలు వచ్చేసి 10.7, కొండలు వచ్చేసి 18.6, పీఠభూములు వచ్చేసి 27.7, మైదానాలు వచ్చి 43. మేడం ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రాయాలంటే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు రైట్ ఎగ్జామ్, బట్ మీకు ఒక ఐడియా కోసం ఇది నేను చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హిమాలయాలు. మరి హిమాలయాల్లో మనకి మళ్ళీ టైప్స్ ఉంటాయి, మళ్ళీ మనకి రకాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ హిమాలయాలు గురించి చూస్తే పశ్చిమ అనేవి ఎక్కడున్నాయనండి? పశ్చిమ ఇక్కడ మనకి వస్తాయి కదా, ఈస్ట్. ఓకే, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మీకు తెలుసు కదా. ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్. సౌత్ అంటే దక్షిణం, నార్త్ అంటే పశ్చిమం కదా. సో పశ్చిమాన జమ్మూ కాశ్మీర్ నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ అరుణాచల్ వరకు కూడా మనకి హిమాలయాలు అనేది ఉన్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ మరి ఇది వచ్చేసి 2400 కిలోమీటర్స్ అండ్ 150 to 40 కిలోమీటర్స్ వెడల్పుతోటి, అంటే ఇక్కడ మనకి ఇలా స్టార్ట్ అయిపోయి ఇలా వచ్చిన కొద్ది సన్నగా కూడా అవుతాయి, మీరు చూసుకోవాలి. వెడల్పుతోటి అండ్ అర్ధ చంద్రాకారంలో, ఇది చూడండి ఈ షేప్ వచ్చేసి మనకి చంద్రుని షేప్, అర్ధ చంద్రాకారం తెలుసు కదా, ఈ షేప్ లో ఉంటుంది. అంటే ఇది ఒక మనకి స్పెషలైజేషన్ అన్నట్టుగా, రాసేటప్పుడు మంచిగా రాస్తే మనకి స్కోర్ ఎక్కువ ఉంటుంది. దేశానికి ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి. అయితే హిమాలయ వ్యవస్థ మరి ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే ఇది సమాంతరంగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. 4 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హిమాద్రి, తర్వాత హిమాచల్, తర్వాత శైవాలిక్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ హిమాలయస్ అని అంటాము, దాన్ని టిబెట్ హిమాలయస్ అని కూడా అంటాము. నెక్స్ట్ మరి హిమాలయాల తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే తీర మైదానాలు. ఓకేనా? సో ఇవైతే 2 రకాలుగా ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అంటారు కదా. సో తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు ఇక్కడ వస్తాయండి. ఓకేనా? మరి ఉత్తరాన ఇక్కడ తీసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. ఉత్తరాన కదియార్ వార్ నుండి దక్షిణత, ఓకేనా, దక్షిణాన తీసుకుంటే కన్యాకుమారి వరకు అరేబియా తీర రేఖకు పశ్చిమ కనుమలకు మధ్య మనం ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎంత వెడల్పుతో విస్తరించినదని కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అరేబియా సముద్రం తీసుకున్నప్పుడు అరేబియా సముద్రము, బంగాళాఖాతం అనేది సరిహద్దులుగా ఉన్నాయి. ఎక్కడ వస్తాయండి? మనకి ఇక్కడ వస్తాయి కదా. సో అవి మనం రాసుకోవాలి. తర్వాత సముద్రం యొక్క అవక్షేపణ అండ్ నిక్షేపణ ద్వారా ఈ తీర మైదానాలు అనేవి ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు తీర మైదానాలు అన్నవి ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది కూడా మనం రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మలబార్ తీరం. మలబార్ తీరం అండ్ బ్యాక్ వాటర్ కలిగి ఉంది. తద్వారా మనం తీసుకున్నప్పుడు చేపల వేట, లోతట్టు అనేవి నావిగేషన్కి మనకి చాలా రకాలుగా యూజ్ అవుతాయి అన్నట్టుగా. నావిగేషన్లో మనకి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ పాయింట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ దీవుల సమూహం తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది? ఇప్పుడు అండమాన్ నికోబార్ అంటాం కదా. సో అవి అన్నట్టుగా ద్వీవులు అంటే అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, ఇవి. ఓకేనా? ఐలాండ్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో మరి ఇవి వచ్చేసి అండమాన్ నికోబార్ దీవుల సమూహము, లక్షద్వీపులు, ఇవి మనం చాలా చూస్తాం కదా. సో లాంటి ద్వీపాల సమూహము, బారెన్ ద్వీపము. అయితే ఇవి దేశంలోనే ఏకైక క్రియాశీల అగ్ని పర్వతాలు కోబార్ ద్వీవుల్లో ఉంది అని
చెప్పడం జరుగుతుంది. అండ్ దీని స్పెషలైజేషన్ కూడా మనం ఇంకా ఎక్స్టెండ్ చేసి రాసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? నెక్స్ట్ ఉష్ణమండలం మరియు ఇక్కడ వర్షారణ్యాలు, కొండ ప్రాంతాలు మనకి ప్రాముఖ్యమైనవని కూడా మనం ఇందులో రాసుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశ ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతం అంటే డిసర్ట్స్ తెలుసు కదా. సో మరి ఎడారి ప్రాంతం ఎక్కడ ఉంది, అది ఏ విధంగా ఉందన్న దాని గురించి తీసుకుంటే శుష్క ప్రాంత ఇసుక దిబ్బలు, రాతి భూభాగం అనేది ఎక్కువగా ఉంటుంది, వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? పరిమితి వృక్ష సంపద అనేది కూడా ఇక్కడ మనకి తక్కువగా ఉంటుంది, వృక్షాలతో పరిమిత వృక్షాలు, అండ్ అక్కడ ఉండే చెట్లు కూడా టైప్స్ అనేది కూడా డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. తక్కువ వర్షపాతం అనేది మనకి ఇక్కడ నమోదవుతుంది. అండ్ వర్షపాతము వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ థార్ ఎడారి రాజస్థాన్ లో మనం చూడొచ్చు. సో లొకేషన్ ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి. సో ద్వీపకల్ప పీఠభూమి అంటే మరి ఇది మనకు తెలుసు కదా, దక్కన్ పీఠభూమి అంటాం కదా. సో ద్వీపకల్ప పీఠభూమి. సో మరి ఇక్కడ చూసుకుంటే వాయవ్యంలో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పొడిగించబడి ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. తూర్పున రాజ్మహల్ కొండలు, పశ్చిమాన గిర్ శ్రేణి, దక్షిణాన మనకి ఎలుకల కొండలు అండ్ సరిహద్దులుగా ఉన్నాయి. అంటే మనము ఇక్కడ ద్వీపకల్పం గురించి రాసేటప్పుడు దాని బార్డర్స్ ఏమున్నాయి అనేది మనం రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్ దీన్ని 3 ముఖ్యమైన భాగాలుగా విభజించారు. అదేంటంటే దక్కన్ పీఠభూమి, సెంట్రల్ ఐలాండ్ అండ్ ఈశాన్య పీఠభూమి. సో దక్కన్ పీఠభూమి అన్నప్పుడు మరి ఏమొస్తుంది అనేది చూద్దాం. సో దక్కన్ పీఠభూమి వచ్చేసి మనకి ఇలా వస్తుంది కదండి, మీకు తెలుసు కదా, ఐడియా ఉంటుంది కదా ఈ ప్రాంతంలో. సో ఇది పశ్చిమాన పశ్చిమ కనుమలు. ఓకేనా? పశ్చిమం అంటే ఏదో వస్తుంది, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఐడియా ఉంది కదా. సో పశ్చిమాన వచ్చేసి పశ్చిమ కనుమలు మరియు ఉత్తరాన వచ్చేసి మనకి సత్పురా మైకల్ శ్రేణి. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకే. సో పశ్చిమాన వచ్చేసి మనకి పశ్చిమ కనుమలు, ఉత్తరాన వచ్చేసి మైకల్ శ్రేణి అనేవి, తర్వాత మహాదేవ్ కొండలు సరిహద్దులుగా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ ఐలాండ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ సెంట్రల్ ఐలాండ్ తీసుకున్నప్పుడు దక్కన్ పీఠభూమి అండ్ ఇక్కడ ఇండో గంగా మైదానాల మధ్య పెద్ద భౌగోళిక నిర్మాణం అనేది ఉంది. ఉదాహరణకి తీసుకుంటే మనము చోటా నాగపూర్ ప్లాట్యూ అంటాం కదా. సో చోటా నాగపూర్, ఆరావళి, మాల్వా పీఠభూమి. ప్లాట్యూ అంటే పీఠభూమి అన్నట్టుగా, మాల్వా పీఠభూమి అని మనం ఈ ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఈశాన్య పీఠభూమి. మరి ఇది తీసుకుంటే మనకి మేఘాలయ, కర్బి అంగాగ్, ఓకేనా, పీఠభూమి అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. అయితే ఇవి ప్రధాన ద్వీపకల్ప పీఠభూమి నుండి వేరు చేయబడ్డాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఉత్తర మైదానాలు కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు, ఒండ్రు నేలల నిక్షేపాలు ఇక్కడ ఎక్కువగా ఉండి ఏర్పడ్డాయి, వాటి ద్వారా ఏర్పడ్డాయని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ తూర్పు నుండి పడమర వరకు దాదాపు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 3 ముఖ్యమైనవి తీసుకుంటే బాబర్, తరాయి అండ్ ఒండ్రు మైదానాలు అనేవి దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఓకే. నెక్స్ట్ సారవంతమైన నేల తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, వాటర్ అనేది మనకి ఎక్కువగా ఉన్నప్పుడు సారవంతమైన నేల ఏర్పడుతుంది. సో మరి వాటర్ సదుపాయం అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, మనకి గంగా యమున నది తీర ప్రాంతాల్లో కదా. సో సారవంతమైన నేల అనేది ఇక్కడ పుష్కలంగా నీటి సరఫరా అనేది కారణంగా మనకి సారవంతమైన నేల అనేది ఏర్పడుతుంది. ఇది వ్యవసాయానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నట్టుగా. ఓకే. నెక్స్ట్ మరి దీని యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు హిమాలయాల యొక్క ప్రాముఖ్యత, ఫస్ట్ ఒక్కొక్క దాని ప్రాముఖ్యత రాసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూడండి, మనము మన ఫస్ట్ పేజీలో ఒక్కొక్కటి రాసుకున్నాం కదా. ఇప్పుడు తీర ప్రాంతాలు, హిమాలయాలు, ఎడారి ప్రాంతాలు, వీటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ అన్నట్టుగా ప్రాముఖ్యత. సో ప్రాముఖ్యత గురించి చూద్దాము. ఓకే. ఇక్కడ ఎక్కడైనా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉంటే డోంట్ మైండ్, ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మై బెస్ట్ డే బై డే. నేను డే బై డే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మరి ఇప్పుడు ప్రాముఖ్యత అన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. హిమాలయాల యొక్క ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు అడవి సంపద అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నీరు ఇక్కడ మనకి ప్రధాన వనరుగా యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకనంటే అక్కడ వాటర్ అనేది మనకు తెలుసు, ఐస్ అనేది మెల్ట్ అయిపోయి వాటర్ అనేది ఏర్పడుతుంది. అండ్ చాలా అందమైన లోయలు అనేవి, ఇప్పుడు వ్యాలీ అంటాం కదా. సో వ్యాలీస్ అనేవి ఏర్పడము, ఇలా మనకి చాలా అందమైన లోయలు. మీరు ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ వ్యాలీకి ఈ లోయలకి మనం
మనం ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు. అందమైన లోయలు, ప్రకృతి సౌందర్యాన్ని మనకి చాలా అందంగా చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ డోన్స్ కూడా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు డెహ్రాడూన్ అనేది చాలా మంచి ప్రాంతము. తర్వాత పర్యాటక రంగానికి ఇది చాలా ప్రాముఖ్యతగా ఇది ఉంటుంది. ఎందుకనంటే చూడండి ఇప్పుడు మనమే వెళ్ళి హిమాలయస్ అంటే నియర్ బై ప్లేసెస్‌కి వెళ్ళి అక్కడ చూడాలని చాలా మంది ఇంట్రెస్ట్‌గా వెళ్తూ ఉంటారు. సో, అంటే రెవెన్యూ కూడా ఇక్కడ జనరేట్ అయితే అవుతుందన్నట్టుగా మన పర్యటన ద్వారా. ఓకేనా? సో, పర్యటన రంగానికి ఇది చాలా ఇంపార్టెంట్‌గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దేశానికి ఉత్తర దిక్కున పెట్టని గోడల అంటే ఇప్పుడు చూడండి మనకి మన ఇండియాని ప్రొటెక్ట్ చేసేదేందంటే హిమాలయాలు. ఇప్పుడు మనం చదువుకుని ఉంటాం కదా చిన్నప్పుడు ఐ థింక్ సో. సో, మీరందరూ కూడా చదివిన వాళ్ళే హిమాలయాలు ఎటు సైడ్ ఉంటాయి. ఇప్పుడు హిమాలయాలు మనకి ఒక గోడలాగా ఉన్నాయి అని, తర్వాత మన దక్షిణాన వచ్చినప్పుడు మన హిందూ మహాసముద్రాలు మనకి ప్రొటెక్ట్ చేస్తున్నాయని. సో, ఈ విధంగా మనం చదువుకుంటాం కదా! సో, ఉత్తర దిక్కున వచ్చేసి ఇది పెట్టని గోడలా మనకి రక్షణ కవచంగా ఉంటుంది. మరెందుకు రక్షణ కవచం అనంటే ఉత్తర ప్రాంతం నుంచి వచ్చే శీతల గాలులు, చల్ల గాలులనేది మనకి వస్తూ ఉంటాయి. వాటి నుంచి మనల్ని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిది మనకి ద్వీప సమూహం. ద్వీప సమూహాల ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు ఇక్కడ చేపల వేట గాని, మత్స్య సంపద ఇవి చాలా ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. అండ్ ఇది మనకి నేవీలో అంటే రక్షణ రంగంలో కూడా ఇట్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నట్టుగా. చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది. అండ్ అత్యంత వ్యూహాత్మక ప్రదేశాలనేవి ఇక్కడ ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే లక్షద్వీప్, అండమాన్ అనేవి మనకి ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. అండ్ ఉత్తర మైదానాల యొక్క ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఇట్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇక్కడ మైదాన ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఇక్కడ నిక్షేపాలు కూడా నిధులు, నిక్షేపాలు కూడా చాలా మనం చూడొచ్చు. కాదర్ గాని, బాంగర్ నేలలు ఇవి ఉంటాయి. అండ్ స్థానికంగా తీసుకున్నప్పుడు కంకర్ అని పిలువబడే నేలలు కూడా మనం వ్యవసాయానికి అనుకూలంగానే ఉంటాయి అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు ఇక్కడ మెయిన్‌గా నీటి పారుదల ప్రభావం అనేది మనం చాలా చూడొచ్చు అన్నట్టు. ఇంకోటి ఖనిజ సంపద అనేది ఇంపార్టెంట్. సో, నీటి పారుదల అన్నప్పుడు ఏమొస్తది మనకి గోదావరి, కృష్ణా నది వ్యవస్థ. అండ్ ఖనిజ సంపద అన్నప్పుడు ఇప్పుడు సింగరేణి మనకు తెలిసింది ఎక్కువ తెలిసినవి ఉన్నాయి కదా! సింగరేణి. సో, అది. తర్వాత ఎడారి యొక్క ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు ఇక్కడ ఆ ప్రాంతాలు తక్కువ వర్షపాతం ఉంటుంది. ఉన్నప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ వ్యవస్థ అండ్ సాంస్కృతిక ప్రాముఖ్యత అనేది దానికి ఉండడం జరిగింది. సో, ఎగ్జాంపుల్ థార్ ఎడారి. నెక్స్ట్ తీర మైదాన ప్రాముఖ్యత. ఇప్పుడు తీర మైదానాల యొక్క ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు ఇక్కడ జనరల్‌గా ఏం చేస్తాము చేపలు పట్టడము. ఓకేనా? తీర తీర ప్రాంతాల్లో ఇప్పుడు మనకి తెలుసు కదండీ! సముద్ర తీర ప్రాంతాల్లో ఇంపార్టెంట్ దేనికిస్తాము చేపలు పట్టడము, సముద్ర వాణిజ్యము, పర్యటన ప్రాంతాలు అత్యంత అనుకూలంగా వాతావరణం అనేది ఉంటుంది. అండ్ మడ అడవులకి ఇది నిలయంగా చెప్పొచ్చు. అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బెంగాల్ మడ అడవులు. ఓకేనా? అండ్ తీర ప్రాంత పాలికే నిక్షేపాలనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇన్ని విధాలుగా మనకు భౌగోళిక స్వరూపం ఉండడం అనేది మనకి చాలా అంటే భౌగోళికంగా వైవిధ్యం ఉన్నది. వాతావరణంలో మార్పులున్నాయి. చాలా వృక్ష సంపద, వ్యవసాయము, ఖనిజ సంపద, సంస్కృతి, చారిత్రక ఇవన్నీ విధాలుగా ఉండడం అనేది మనకి ఏ విధంగా సాధ్యమైందంటే భౌగోళిక వైవిధ్యం వలన ఇదంతా సాధ్యమైందని మనం ఓవరాల్‌గా కంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఈరోజు మన ఆన్సర్ అండి. నేనైతే చాలా పెద్దగా ఇచ్చాను. బికాస్ తెలుగు వాళ్ళు కొంచెం కంటెంట్ తక్కువగా ఉందంటున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను. ఇంకా ఏమన్నా డెవలప్ చేసుకుందాము అనంటే మీకు ఈ వీడియో నచ్చితే నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ నేను కంటిన్యూ చేయాలి అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇది ఇది రాయడానికి నేను దాదాపు ఒక 1 అవర్ టైం పెట్టి చేయాల్సొచ్చింది. బికాస్ ఇంగ్లీష్‌ని మళ్ళీ మనము తెలుగులో రాయడం ఇట్స్ నాట్ థాట్ మచ్ సింపుల్. సో, మీకు తెలుసు. అండ్ నేను నా ఒక వన్ ఆఫ్ స్టూడెంట్ యొక్క సపోర్ట్ తోటైతే ఇది రాయగలిగాను. అండ్ ఇంకోటేందంటే మీకు ఇది నచ్చితే నేను దీని మీద ఎక్కువ వర్క్ చేయడానికి, ఎక్కువ టైం పెట్టడానికైతే నేను ఇంపార్టెన్స్ కూడా ఇస్తానండి. ఎందుకనంటే అందరూ ఉన్న దగ్గరే వర్క్ చేస్తున్నారు. సో, కొంచెం కంటెంట్ ఇది అయితే తక్కువగా ఉంది కాబట్టి ఐ యామ్ రెడీ టు వర్క్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి కంటిన్యూ చేయాలనుకుంటే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.